వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ లాగ్స్ అండి. మేమైతే హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ వెళ్తున్నాం అంటే టైం ఎంత అయింది తెలుసా? ఇప్పుడు టైం ఈజ్ 11. ఎంత అవుతుందా టైము? అండ్ 10:40 అవుతుంది. 11 అవ్వలేదు, 10:40 అవుతుంది టైము. సో అన్నయ్య వాళ్ళు ద్వారపుళ్ళు అయితే తీశారు మాల. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు కదా మా అన్నయ్య వాళ్ళు. వాళ్ళైతే అండ్ కేరళ వెళ్ళడానికి కుదరలేదు. దాని గురించి ఇక్కడ ఆంధ్ర వచ్చి ద్వారపుల్లో విరుముడు అయితే అక్కడ ఇచ్చారన్నమాట అయ్యప్ప స్వామి. అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చారు. ఇంకెక్కడి నుంచి అన్ని వాళ్ళు కార్లో వచ్చారు. ఇంకా మేము కూడా వెళ్తున్నాం. అంటే దియాంజ్కి రెండోసారి పుట్టెంటుకలు అయితే ఎంటుకలు అయితే తీస్తున్నారు. అమ్మవారికి విజయవాడలో గుండె అయితే ఇస్తున్నారన్నమాట. అందుకని మేమేం చేస్తున్నామంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఇలా వచ్చారు, వాళ్ళైతే అమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ట్రైన్కి వస్తున్నారు. అన్నయ్య నాన్న కారులో ఇలా వచ్చారు. ఇక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్తారు విజయవాడ. అక్కడ విజయవాడలో మొక్క అయిన తర్వాత అందరం కలిసి హైదరాబాద్ వెళ్తాం అనమాట. ఇప్పుడైతే మాకైతే టైం అవుతుంది. ఇంకా గబగబా సర్దేసుకుని వీడైతే స్నానం చేయించేసి అయిపోయింది. ఆయన రెడీ అయిపోయారు. ఇంకా నేను ఇవన్నీ సర్దుకోవాలి కదా. ఉండవండి, రాను పోను కూడా సారా చూస్తారు. ఇప్పుడు వెళ్ళదు, ఇక్కడి నుంచి అలా కార్లో తీసుకెళ్తారు. ఇంకా అక్కడి నుంచి పాపం తప్పదు కదండి, ఆడపడుచు కదా. సో మరి ఏంటి ప్లానింగ్లు, ఏం చేస్తారు? హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ తిప్పుతారు? నీకెక్కడ ఖాళీ ఉంటుందిలే. ఏంటి చూసారా, ఇంటికి రెస్టారెంట్కి తిప్పుతారంట మా అన్నయ్య. సో మీట్ మై అన్నయ్య, తెలుసు కదా మీకు చాలామందికి. ఇప్పుడు చెప్తున్నాను, చూడాలి ఏం చేస్తారు. ఇక్కడ ఇన్ని చెప్తున్నారా, అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిగా కనపడ్డాడు మా అన్నయ్య. తెలుసా మీకు? హాయ్, నేనైతే రెడీ అయిపోయాను. నేను తెలంగాణ ఏం తీసుకెళ్తున్నాను తెలుసా? మా నాన్నకి ఎంతో ఇష్టమైన దుంపలు అనమాట. ఇవన్నీ తేగలు, ఇవన్నీ తేగలు. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ వేరే ఉంటాయి, అక్కడ టేస్ట్ వేరే ఉంటాయి. ఏమండి మా నాన్నగారు తెప్పించుకున్నారు. ఏంట్రయ్యి? ఏం పూలు? ఆముదం పూలా? ఆముదం పూలు అంటే అండి. అండ్ ఇవి వచ్చేసి ఇంకా మా అమ్మ ఏంటంటే ఇక్కడ బెల్లం బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నుంచి బెల్లం తెప్పించుకుంటుంది ఎక్కువ. చకోడీలు, ఇంకా చకోడీలు, చిన్న రేక్కాయలు ఇలా ఉన్నాయి. ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళేలా ఇక్కడ అయిపోయేలా ఉన్నాయి. నీకు కూడా అక్కడ పెట్టేమని అన్నాడు అన్నయ్య గేట్ దగ్గర. నడి అలా పద, కార్ చూపించక్క. ఆర్జీ అని లెగ్ కొడదా? మరి రెడీ అయిపోయాడు కదా, వద్దులేండి లెగ్ కొట్టుకో. ఆయన ప్యాకింగ్ అంతా సర్దిది ఆయనే. అన్నప్పుడే మనం చేయాలి. 43 రోజులు దీక్ష చేసి ఇడుగులు కట్టుకుని మా ఇంటికి వెళ్ళలేదండి, వీళ్ళ ఇంటికి వచ్చామండి. విజయవాడ వస్తున్నారండి, వీళ్ళు మా ఇంటికి వస్తారండి. మా పుణ్యం బ్యాలెన్స్ అయిపోతుంది. బాగుంది, చాలా బాగుంది నిజంగానే. మా సంవత్సరం అలాగా మా వెంకటనిగా మా హర్ష గారు. సో ఇలాగే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా బ్యాగ్ తగిలించేసుకుని చలో ఇంకా చిన్న నిమ్మకాయ పెట్టుకున్నంత ఎలా ఉంటుంది.
సో మాకు జరిగే ప్రతి జర్నీ కూడా ఏదో స్పెషాలిటీ అయితే ఉంటుందన్నమాట. ఈసారి అన్నయ్య వాళ్ళు నాన్న వాళ్ళు అయితే వచ్చారు. నేను వెళ్ళేది ఎందుకంటే దియాన్స్ రెండోసారి పుట్టింటికలు అండ్ శశి ఆల్రెడీ కాలేజ్లో హైదరాబాద్లోనే జాయిన్ అయింది అండ్ పేరెంట్స్ మీటింగ్ కూడా అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేనైతే వచ్చేసాం. నాకైతే కార్ పడదు కదా, నాకు చాలా భయం వేసింది ఎలా ఉంటుందని చెప్పి. ఆల్రెడీ కార్ స్మెల్ చూసి నాకు వికారం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా అన్నయ్య అయితే మా కజిన్ బ్రదర్ వెంకటేష్ అన్నయ్య అండ్ అన్నయ్య అండ్ అందరూ అయితే వచ్చేసారు కదా. ఇంకా అయ్యప్ప స్వామి గుళ్ళో అయితే ద్వారపూడి అయ్యప్ప స్వామి గుళ్ళో విరుముడు అయితే ఇచ్చేసారు. ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. కేశవరం సత్యం తల్లి గుడి అయితే మాకు ఎప్పుడు కూడా ఎక్కడికి ప్రయాణం చేసినా అటు సైడ్ నుంచి కంపల్సరీ ఆవిడ దగ్గర అయితే ఆగుతాం. నాకు చాలా టైర్డ్ అయిపోయాను, ఇంకా వికారం వచ్చేసి కళ్ళు తిరిగిపోయి ఇంకా అలా కళ్ళు మూసుకుని అయితే పడుకుని ఉండిపోయాం. ఇంకా అరౌండ్ 2:30 ఆ టైంకి అయితే దిగామన్నమాట. ఇంకా తర్వాత నాకు ఆల్రెడీ నీరసంగా ఉందని కాఫీ అయితే తెచ్చిచ్చారు. అండ్ గుడి అయితే మామూలుగానే ఇప్పుడు కూడా ఖాళీగా ఉంటుందేమో అని అనుకున్నానండి. తీరా మోసి చండిమాలలు వేసుకున్న భవానీలు అయితే వస్తున్నారు. చాలా రష్గా ఉండబోతుంది నెక్స్ట్ డే నుంచి అయితే. మీరు లక్కీగా ముందు రోజు బాగానే వచ్చారు అని అన్నారు. అమ్మాయి అని అయితే అనుకున్నాను, ఎందుకంటే పిల్లడితో కాబట్టి ఈ రష్గా ఉంటే తట్టుకోలేము. కానీ విజయవాడలో పర్వాలేదండి, ఎంత రష్ ఉన్నా సరే మనం సింపుల్గానే అయిపోతుంది దర్శనం. ఇంక తర్వాత వచ్చేసి మా వాళ్ళ గురించి అయితే వెయిటింగ్ అనమాట. మా ఫ్యామిలీ అమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు, పిల్లలు తీసుకుని అయితే వస్తున్నారు. మా పిన్ని బాబాయ్ అందరూ కూడా వాళ్ళ కోసం వెయిటింగ్. ఈ లోపు రానే వచ్చారు. మా దియాన్స్ కూడా అయితే ట్రైన్లో ఫుల్ పేచి అంట. మా వెన్నులని మా వదిన అయితే అసలు పడుకొని ఇవ్వలేదంట. ఇంకా అగోండి వచ్చిన తర్వాత ఎంత కామ్గా ప్రశాంతంగా ఉన్నారు. వీడి గోల వాళ్ళ ట్రైన్లో వాళ్ళందరూ గోల పెట్టేదారంటండి, అంత ఘోరంగా పేచి పెట్టాడంట. ఎంత కామ్గా ఉన్నాడో చూడండి. సో విజయవాడ దుర్గమ్మ గుడికి రావడం ఇయర్లో 3 times అనమాట. నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అంతకుముందు ఒకసారి వచ్చాం, తర్వాత దసరాలో ఒకసారి వచ్చాం, తర్వాత ఇప్పుడైతే వచ్చాం. అండ్ మా ధ్యాన్స్ దయ వల్ల. అండ్ రెండోసారి పుట్టినట్లయితే కదా బాబు అయితే చాలా కామ్గా అయితే ఉన్నాడు. చక్కగా కొద్దిసేపట్లో తెలుస్తుంది అనమాట. నా దగ్గర రాడేమో అని అనుకున్నాను, కానీ బాగానే గుర్తుపెట్టాడు. ఎందుకంటే కొంచెం దూరంగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కాబట్టి రాడేమో అని అనుకున్నాను. మా గుండుగడ అయితే వచ్చేసాడు. అప్పుడు భవానీ మాల్లో వచ్చాం కదా, భవానీ మాల్లో తిరిగాం కదా. మంకీ హాయ్ ధ్యాన్స్ ధ్యాన్స్ ఇలా చూడు. ఏదో తేడాగా ఉందేంటి? అయిపోయిందిరా, నిన్ను పొద్దుకెత్తడం అయిపోయింది. చెప్పండి. సో విజయవాడ దర్శనానికి ఇప్పుడు వెళ్తున్నాం, అమ్మవారి దర్శనానికి. నెక్స్ట్ ధ్యాన్స్ గుండుగాడు, ఎదుగా గుండుగాడు. అయితే మా గుండుగాడి దయ వల్ల సరదాగా అయితే సాగింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళింది, ఆ బెనిఫిటే వేరండి. సరదాగా అయితే జరుగుతుంది. కానీ చలి అయితే చాలా ఎక్కువ ఉందండి. అండ్ మేముండే అనపర్తిలో కంటే అండ్ విజయవాడలో అండ్ హైదరాబాద్లో అయితే చలి అయితే చాలా ఎక్కువ ఉంది. నిజంగా మీరు చెప్తే నమ్మరు, మొత్తం పెదాలు కాడించి ఒళ్ళు కాదు మొత్తం పగిలిపోయి అంత ఘోరంగా అయిపోయి అనమాట. మనుషులు అయితే మనుషుల్లో లేవు. అండ్ సరదాకి మాత్రం, కామెడీకి మాత్రం, కామెంటరీకి మాత్రం ఏ మాత్రం తక్కువైతే అవ్వలేదు. ఇంకా మనం ఉందంటే అత్తమారికి నవ్వుతానే ఉంటాం. ఎందుకు నవ్వుతామన్నది నాకే తెలియదు ఎందుకండి. అండ్ చాలా వరకు నవ్వుతూనే ఉంటాను. అది మీ చాలా మంది అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ని వీడియోలో, ఇంత లాంగ్ వీడియోలో ఎన్నిసార్లు నవ్వానో మీరు ఏమైనా కామెంట్ చేసి ఏమైనా చెప్పగలరా? అండ్ ఎందుకంటే నాకే తెలియదు అనమాట ఎన్నిసార్లు నవ్వానో. సో అందరూ అంటారు కదండి, నవ్వకపోవడం ఒక రోగం, నవ్వడం ఒక భోగం అని చెప్పేసి. అలాగా నాకు ఎందుకో తెలియదండి, ఎందుకు నవ్వు వస్తుందో తెలియదు. అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉండాలని అయితే అనుకుంటాను. అలా సరదాగా అయితే ఎంజాయ్గా ఉంటారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ అంతే అండి. అండ్ కామెడీ, ఫుల్ కామెడీ అనమాట. చచ్చి నవ్వలేక చావాలి, అంత ఘోరంగా ఉంటుంది కామెడీ అయితే. సో అన్నయ్య వదిన అనమాట. సో చాలా మందికి తెలిసే ఉంటుంది. అన్నయ్య పేరు ప్రసాద్, వదిన పేరేమో వీరలక్ష్మి అనమాట. వీరలక్ష్మి సేమ్ నా పేరు వీరలక్ష్మి, తన పేరు కూడా వీరలక్ష్మి. సో అన్నయ్య గురించి ఒక 1 word లో చెప్పాలంటే హీ ఈజ్ మై బ్యాక్ బోన్ అనమాట. నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా హీ ఈజ్ మై బ్యాక్ బోన్.
అలా ప్రతి దాంట్లో కూడా పుష్ చేసి నువ్వు సాధించాలి, ట్రై చేయి అని చెప్పేసి అన్నయ్య అని దొరకడం అయితే నా అదృష్టం. ఆయన అమ్మా నాన్న ఆయన అంతకంటే చెప్పవలసిన లేదు. ముందు అమ్మా నాన్న, తర్వాత అన్నయ్య, ఆయన తర్వాత నా భర్త అయితే వస్తాడు. ఆయన చెప్పాలంటే ఆయన తను కూడా అలాగే అంటాడు. నిజంగా నన్ను అర్థం చేసుకుంటాడు. సో ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను కదా, విజయవాడ ఎప్పుడు వచ్చిన అమ్మ అయితే మెట్లకైతే బొట్లు అయితే పెడుతుంది. ఈ సైడ్ అందరూ ఎవరైనా పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి బొట్లు, అండ్ పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని కర్పూరం అయితే వెలిగించి ప్రతి మెట్టుకైతే పూజ అయితే చేస్తారన్నమాట. మా అమ్మ బాగా నమ్మకం ఎక్కువ. అండ్ ఈసారి అయితే పిన్ని బాబాయ్ వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళు కూడా వెలిగించారు అండ్ బొట్లు గట్ట పసుపు బొట్లు అయితే పెట్టారు. 100% ఇచ్చేస్తాను ముందు రాని. దర్శనం ఎలా జరిగింది గైస్ చెప్పండి. చాలా బాగా జరిగింది. అవునా? నాన్నస్వామి దర్శనం ఎలా జరిగింది? నేను 3 సార్లు చేసుకున్నాను. మేనగాళ్ళని ఒకలా, మా అబ్బాయిని ఒకటి, 3 సార్లు అలా అయితే జరిగింది అనమాట. ఎలా అయిందమ్మా దర్శనం? ఎలా జరిగిందమ్మా? బాగా అయింది. ఓకే అమ్మా. మా వదిన గారికి నిద్ర లేక మా బావకి ఆకలేస్తుందంటండి. బాగా ఆకలేస్తుంది. రాత్రి ఏం తినలేదు. అసలు దిగ్గానే ముందు దర్శనం కాడ ముందు తినడానికి పోదామని చూసారు గైస్. తిన్నాం తినకూడదు అన్నారు, అందుకని ఆగిపోయారు గైస్. ఇంక తర్వాత మా దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత ఇంక డైరెక్ట్ విజయవాడ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఆయన కజిన్ బ్రదర్ ఉన్నారు కదా మా వెంకటేష్ అన్నయ్య, ఆయన పిల్లలు తీసుకుని వదినేమో తీసుకుని కార్లో అయితే వెళ్ళిపోయారు. అని సేఫ్గా ఉంటుందని చెప్పేసి మేము వచ్చేసి మాకు జన్మభూమికి అయితే తీశారు హైదరాబాద్. విజయవాడ నుంచి సికింద్రాబాద్కి జన్మభూమి ట్రైన్లో అయితే వెళ్ళాం అనమాట. ఇంకా అందరం కూడా అలసిపోయి అయితే ఉన్నాం. నేను నైట్ అంతా నిద్ర లేదు అండ్ పడుకుందామంటే అసలు కంఫర్ట్ అయితే లేదనమాట. జన్మభూమి తీశారు కదండి, చాలా ఇదిలా అనిపించింది అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. కానీ ఇంకా ట్రైన్లో అయితే చాలా చిరాగ్గా అయితే ఉంది. ఇంక తర్వాత మధ్యాహ్నం భోజనం ఏం చేద్దామని అనే టైంలో మా పెద్ద బావ గారు అయితే తెనాల్లో అయితే ఉంటారు, తనైతే భోజనం అయితే తెచ్చారనమాట స్టేషన్కి. అండ్ భోజనం అయితే చాలా బాగుంది. అందరం ఇంకా తినేసాము. సో ఇక్కడి నుంచి మొదలైంది అనమాట మా తిండి. ఎక్కినంత వరకు మాకేమనిపించలేదు, కానీ ఎక్కిన తర్వాత ఇంకా ఒకటి తీయడమేనండి. తేగల కానించి, జాంకాయలు కానించి, అండ్ లేస్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు మొత్తం అన్నీ తీసుకుని తిన్నాం. ఇంకా మా బావ అయితే ఇంక నువ్వు విజయవాడ దాటాం. మెల్లగా కరగని సార్ ఏంటి సార్ అది? సో ఇంకా గ్యాప్ లేకుండా ఏదో తిన్నాం. సమోసాలు, అండ్ సమోసాలు ఎంతమంది ఇష్టమండి ట్రైన్లో సమోసాలు అని. కొంతమంది అయితే ఐదింగా ఫీల్ అవుతారు. అండ్ మా లాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా పర్వాలేదు, సరదాగా అప్పుడప్పుడు తినచ్చులే అని చెప్పేసి తినేస్తాం. ఇంక తర్వాత శనక్కాయలు, ఇంకా తర్వాత బఠానీలు వచ్చాయి. ఇంకా అలా ఇష్టమే ఉన్నారండి మా బావ అయితే. అండ్ దెన్ ఫైనల్ అయితే ట్రైన్ అయితే దిగేసాం. ఎప్పుడు వస్తుందా స్టేషన్ అని చూసాం అనమాట. మా అవతారాలు చూసారు కదా ఎంత ఘోరంగా తయారయ్యాయో, అంత చిరాగ్గా అయితే అయిపోయాం అనమాట. నేనైతే మరీ ఘోరం. అండ్ నా జుట్టు అంతా మొత్తం కట్ అయిపోయి ఊడిపోవడం వల్ల ఏంటో మొత్తం అంతా అలా అయితే పిచ్చిగా అయితే అయిపోయింది. అమ్మాయి అని అనిపించింది అనమాట. ఇంకా సికింద్రాబాద్లో దిగుదామని అనుకుంటే కుదరలేదండి. సో బేగంపేట స్టేషన్లో అయితే దిగామన్నమాట. కొంచెం అక్కడి నుంచి దగ్గర అనమాట. నాన్న ఇల్లు అయితే దగ్గర, మాదాపూర్ సైడ్ అనమాట అండి.
ఇంకా తర్వాత మా అన్నయ్య వాళ్ళు అంటారు కదండి, మా పిన్ని బాబాయ్ వీళ్ళందరూ కూడా ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మేము వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఎంత చలి అయితే వేసిందో అంత చలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత చలి ఉంటుందని. ఇంక ఇంటికి వచ్చేసి మా వదిన వాళ్ళ ముందైతే వచ్చేసారు. ఇంకా అన్ని ప్రిపేర్ అయితే చేసి పెట్టింది. ఇంకా పరమాన్నం అన్నీ కూడా వండి పెట్టేశారనమాట. ఇంటికి రాగానే ఇంకా దీపం వెలిగించేసుకుని అయ్యప్ప స్వామి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత విరుముల్లో బియ్యం ఉంటాయి కదండి, అవి పరమాన్నం వండుకుని అయ్యప్ప స్వామికి నివేదించాలన్నమాట. ఇంకా అలా సరదాగా అయితే జరిగిందనమాట మా ఈ జర్నీ. సో మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VL ఫ్యామిలీ వ్లాగ్స్. అయ్యప్ప శరణం దండం పెట్టుకుంటాం. అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్పో శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. కొత్త మాత్రం బాగా కవర్ చేస్తాం, కవర్ చేయాలి కావాలి కొత్త అదే అమ్మా తీర్థమా లేకపోతే ఏంటి ఏమనుకుంటున్నావు? చాలా బాగుంది, దర్శనం బాగా జరిగింది. ఇడుములు ప్రసాదం అనమాట. ఇంక ఈరోజు అయ్యప్ప స్వామి నైవేద్యం పెట్టేస్తున్నారు. రేపు తినమ్మా అల్లు అల్లుడు తినరా తిను తినే ఆమె తినే ఈ సైడ్ నుంచి తీయాలి వేమన్ తాతలాగా, లేదంటే కష్టం. అబ్బా ఏమన్నావరా, మెంట్లో వచ్చేస్తుంది.